నాకు నిజంగా ఈ రోజున వెక్కి వెక్కి ఏడవాలనుంది. నా గొంతు గుండె బరువుతో నిండిపోయింది. తట్టుకొని మాట్లాడుతున్నాను ఈ రోజున. నేను ఈ రోజు కోరుకుంటున్నాం, నేను రెల్లి కులస్తున్నామ్మా. ఈ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నీ బాధని నేను ఎవరెవరో ఏదో కులం అంటారమ్మా. నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ రోజు నుంచి. ఒకటి నన్ను కాపు అంటారు, ఇంకొక బలిజ అంటారు. నాకు ఏ కులం, హిందూ అనొచ్చు కాదు, కానీ మతం తెలియదు. నేను ఈ రోజు నేను చెప్తానమ్మా, నేను రెల్లి కులస్తుండే. ఏ కులాలైతే అణగారిపై నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయో, అణగారిన కులాల్లోనే అణగారిన కులం మన రెల్లి కులం. మీకు కనుక మేము నిలబడినప్పుడు ఈ పార్టీ పెట్టి ప్రయోజనం ఏముందమ్మా? మీకు వస్తాను, మీరు బాధపడకండి అమ్మా. మీరు ఒకటే చేయాల్సిందలా, అన్ని అణగారిన వర్గాల అందరూ కూడా మీరు ఎవరిని మా ఇంటికి అద్దెకిస్తారని అడిగే మీకంటే మా దౌర్భాగ్యం. మీరు ఇళ్ళకి అద్దెలిచ్చే హక్కులు మిమ్మల్ని వచ్చి అడగాలి. అలాంటి జీవితాన్ని నేను మీకు ఇస్తాను. మీ దగ్గరికి వచ్చి అడగాలి. మీకు ఆర్థిక బలం మీకు ఇస్తాను, మీకు ఇస్తాను. మీరెళ్ళి ఇంకా ఇల్లు అద్దెలు అడగటువంటి మాకు మేము రెల్లి కులస్తాను తల్లి నువ్వు బాధపడటమేంటి? ఎవరు నుంచి ఇంకొక తల్లి వచ్చి అడగాలి. మాకంటే ఏ కులమైన పెద్ద మనసు, ఎంత పెద్ద మనసు, దొడ్డ మనసు రెల్లి కులస్తులది. అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచి వాళ్ళు చేయాలని ఎంత పెద్ద మనసు. మీరమ్మ ఉన్నత కులం, వేరే వాళ్ళమ్మ మేము ఉన్నత కులం. ఎవరు కాదు, ఉన్నత కులం ఏదైనా ఉందంటే రెల్లి కులం. అలాంటి రెల్లి కులాన్ని నేను మనస్ఫూర్తి తెలుసుకుంటాను తల్లి ఈ రోజు నుంచి. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడానమ్మా. నేను ఎప్పుడు మనుషులు సమానం అనుకుంటాను, కానీ ఈ రోజు నేను ఎప్పుడు కులాల ఐక్యతను అంటాను కదా. నేను రెల్లి కులస్తుడిగా చెప్తున్నాను, కులాల ఐక్యతను కోరుకుంటే. ఎందుకంటే అందుకు నాకు మా రెల్లి కులాలకి అన్ని కులాలతో పాటు మాకు సమాన గౌరవం అండి. మీరు మాట్లాడద్దమ్మా, నేను మాట్లాడతాను. మీ గొంతు నాది. ఈ రోజు నుంచి మీరు బాధపడకండి, మీకు అండగా ఉంటాం. మీరు ఎప్పుడు ఆత్మ న్యూనత ఉంటుంది, మీకు బాధపడతారు. మమ్మల్ని గుర్తించడం మేము మనుషులు కాదా అని.